ప్రశ్న జోసఫ్ బచ్చలకూరి జోసఫ్ తరపున వకాల్తా పుచ్చుకొని 4 బెయిళ్లు తీసుకొచ్చిన జడా శ్రవణ్ కుమార్ అలిగారు. నేను హర్టు ఫీల్ అయ్యాను, పొంగుముద్దు పెట్టుకున్నాను. ప్లేట్ ఫిరాయించేశారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి బాధ్యతలు అప్పగించేశారు. ఎందుకని సడన్ గా మీరు ఆ కేసులు వాదించట్లేదు, పన్నువల్ సుధాకర్ గారు ఎంట్రీ అయ్యారని చెప్పేసి కనిపిస్తున్న వార్తలు. ఏంటి అది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. మేము ఏదైతే రిపీటెడ్ గా రావణ్ని కేసులో నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఏం జరిగింది? ఆల్ ఆఫ్ సడన్ ప్రశ్న టీంలో నుంచి ఒక అమ్మాయి జగన్మోహన్ రెడ్డి కలిసిందన్న సమాచారం నాకు తెలిసింది. కనీసం నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిసి జగన్మోహన్ రెడ్డి న్యాయ సహకారం అందించడానికి కోరిన విధానం నాకు నచ్చల. ఆటలో ఐటు పుండిలాగా అయిపోయాడు సార్ అనుకోవచ్చా శ్రవణ్ గారిని? రావణ్ మీరు ఏలూరులో దళిత క్రిస్టియన్ సమావేశాన్ని పిలిచారు. రావణ్ మాట్లాడించాల్సిన వాళ్ళ లిస్ట్ లో కూడా లేడు వాస్తవంగా, బికాస్ ఈజ్ నాట్ ఎ చీఫ్ గెస్ట్. అరే నీ అబ్బా, రావణ్ వాజ్ ఫోర్స్డ్ టు స్పీక్. అంటే ఏంటి సార్? సో అనుకోకుండా రావణ్కి మైక్ వెళ్ళటం, అక్కడ రావణ్ ఏం మాట్లాడతాడో నాకు తెలియదు కదా. కర్మణ్యే వాదికా రస్యం చాణక్యం అమాయకమిర్కించం. నేను ఏదైతే మాట్లాడానో దానికి నేను బాధ్యత, రావణ్ ఏదైతే మాట్లాడారో దానికి రావణ బాధ్యత వహిస్తాడు. 2025 నవంబర్ 11వ తారీఖున హిడ్మా చనిపోయినప్పుడు మాట్లాడినటువంటి మాటల తాలూకా స్పీచ్ మన ఉపా చట్టం పెట్టడానికి కారణం. స్టిక్ ఆన్ వర్డ్స్. ఎస్ చచ్చిపోతున్నా. నిజంగానే రేపొద్దున ఆయనకి నక్సలైట్లతోటి భావజాలం ఉండి లేకపోతే ఆయన సానుభూతి పరుడు ఉంటే ఖచ్చితంగా ఉపా చట్టం వర్తించాల్సిందే. చీటింగ్ కర్తా హై తూ. వాట్ ఎవర్ రావణ్ స్పోక్, పవన్ కళ్యాణ్ తిట్టాడా, రాధా మనోహర్ దాస్ తిట్టాడా, ఆ సెక్షన్స్ పెట్టండి, రేపొద్దున శిక్ష వేయించండి. ఫ్లాష్ బ్యాక్. ఎవడు భయపడేవాడు లేడు. విత్ ఇన్ షార్ట్ టైం మీరు భయపడతారు, నేను పెడతాను. నేను క్రైస్తవుడిని కాదు, కానీ శ్రవణన్న నన్ను ఎందుకు పిలిచాడో అర్థం కాల. ఎందుకు? ఈ దళిత క్రైస్తవులకు సంబంధించిన సమస్య కాదు, ఇది అణచివేతకు సంబంధించిన సమస్య. ఏంది ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా.